అందరికీ నమస్కారాలు. ఒక పవిత్రమైన కార్యక్రమానికి మొదటి సంవత్సరం మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇక్కడుండే మీకు, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు, విదేశాల నుంచి చాలామంది మార్గదర్శకులు కూడా లైన్లోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం కూడా మనం P4తో ప్రారంభించాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, జీరో పావర్టీ మన ఆశయంగా పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ఆ రోజు కూడా నేను ఆలోచించింది, పేదరికం లేని సమాజం కోసం మొదలుపెట్టిన మహాయజ్ఞానికి ఇప్పటికి కరెక్ట్గా సంవత్సరం అయింది. నిస్వార్థంగా సేవ చేసిన వారందరికీ ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, చాలా ఉద్వేగంగా కూడా ఉన్నాయి. అలాంటి విజయవంతమైన సేవలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆ సేవకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదల్ని ఆదుకునే P4 కార్యక్రమాన్ని ఇంత విజయం చేయడం, నేను చాలా కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తాను, కానీ ఈ కార్యక్రమంలో ఇచ్చినంత తృప్తి, ఆనందం ఏ కార్యక్రమంలో రాలేదు. నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్లో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ కార్యక్రమాల వల్ల చాలామంది పైకి వచ్చారు. కానీ ఈరోజు ఎవరైతే ప్రజల భాగస్వామ్యంతో ఒక్క సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు పైన ప్రయోజనం జరిగింది. నేను ఇంత మునిపే చెప్పాను, ఇది మొదటి అడుగు మాత్రమే. ఈరోజు ఏదో మేము సాధించేశాం, ఏదో ఒక చిన్న పని అయిపోతే మొత్తం అయిపోయింది, మొత్తం మార్పు అంతా అయిపోయింది అని అనలేదు. ఇది మార్పుకు నాంది మాత్రం. సమాజంలో అసమానతను తగ్గించడం కోసం అట్టడుగు నుండే 20% పేదల్ని, పైనుండే 10% సంపన్న వర్గాలు ఆదుకోవాలంటూ ఆ రోజు ఒక పిలుపిచ్చాం. ఆ పిలుపు అందుకున్నారు. ఆ పిలుపు అందుకోవడమే కాదు, అద్భుతంగా స్పందించారు, వాళ్ళ శక్తిని నిరూపించారు. వాళ్ళందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. మార్పుకు ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ ఇది ఒక మార్పు. సమాజంలో ప్రతి ఒక్కరికి అలవాటు, ఏదో ఒక సమస్య వస్తే ఆ సమస్య వచ్చిన ఒకసారి హెల్ప్ చేసి చేదులుపుకోవడం మనందరికి అలవాటు. కానీ ఇది మార్పుకు నాంది. ఆ మార్పుకు ఇంత ఘనంగా నాంది పలికిన మీ అందరికీ మరొక్కసారి ఉగాది అయిపోయింది కానీ, రంజాన్ అయిపోయింది కానీ, ఉగాది రంజాన్ శుభాకాంక్షలు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. పోయిన సంవత్సరం ఉగాది రోజున ప్రారంభించాం. అయితే 12 నెలలు 1,06,000 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారు. 10,97,000 కుటుంబాలని దత్తత తీసుకున్నారు. అదే కాకుండా ఇవన్నీ కూడా ఒకసారి చేసిన తర్వాత వదిలిపెట్టితే మామూలుగా ఇది రొటీన్గా అయిపోయి మళ్ళా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వస్తుంది. ఒకసారి సమీక్ష చేసుకోవడం, సెలబ్రేట్ చేయడం, ఎవరైతే ముందుకు వచ్చారో వారిని గౌరవించడం, దానివల్ల ఇంకా చాలామందికి స్ఫూర్తినిచ్చి వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవ్వరూ ఒంటరి కాదు. మీ కష్టాలు పంచుకోవడానికి, మీ బాధలు తీర్చడానికి నేనున్నానని ప్రతి ఒక్కరూ సహకరించవలసిన సమయం ఈ సమయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం.
ఈరోజు సామాజిక పింఛన్లు మీరు చూస్తే నాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. కానీ ఎన్నికలప్పుడు నేను చెప్పాను సూపర్ 6 ఇస్తాన్నాం. అందులోనే మీరు చూస్తే దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000, 63 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి నగదు బదిలీ చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది కాకుండా తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, అదే మరి ఇంకొక పక్కన ఆటో డ్రైవర్ల సేవలో, అన్నదాత సుఖీభవ, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇచ్చాం. అయితే ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా పూర్తిగా పేదరికం నిర్మూలన అయిందా అంటే అది క్వశ్చన్ మార్కే. ఎన్నో సంవత్సరాలుగా ఇస్తున్న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాం, కానీ మార్పులైతే వచ్చాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు సంపద తక్కువ వచ్చేది, ఈరోజు సంపద పెరిగింది, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతూ ఉంది. కానీ సంపద వల్ల వ్యత్యాసాలు కూడా పెరిగే పరిస్థితికి వచ్చాయి. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య చాలా వ్యత్యాసాలు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చి సంపద సృష్టించడానికి, సమాజానికి మెరుగైన వస్తువులు ఇవ్వడానికి, ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడింది. అయితే ఈరోజు తీసుకున్న కార్యక్రమం సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని, మనుషులుగా బతకాలని. మనం రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్లకు మునుపు హైదరాబాద్లో నేను ఐటీ ప్రారంభిస్తే ఆ రోజు నన్ను విమర్శించారు. ఈరోజు నేను చూస్తే ఆ రోజు ఐటీ నేను చెప్పిన మాట విన్న వాళ్ళందరూ ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళి ఎక్కడ చూసినా స్థిరపడి ప్రపంచంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ, ఇవన్నీ వచ్చాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఆ రోజు PPP మోడల్ ఒక మోడల్ అయితే సమాజం కోసం కొన్ని పిలుపులు ఇచ్చాను. జన్మభూమి ఒక పిలుపిచ్చాను. నేను జన్మభూమి పిలిపిస్తే ప్రజలు, NRI, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. చేయి కలిపారు, మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటి కూడా జన్మభూమి సాగిన విధానం ఒక కేస్ స్టడీ. ఎక్కడా ప్రపంచంలో ఆ స్ఫూర్తిదాయకంగా ఎక్కడా జరిగి ఉండదు, అలాంటివి చేశారు. జన్మభూమి వల్ల గ్రామాల్లో వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలన కోసం ఈరోజు కార్యక్రమాన్ని మనం ఆలోచించాం. అదే P4 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనం చూసుకున్నప్పుడు దీనివల్ల ఇప్పుడే మనం విన్నాం, ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు, ప్రైవేటు వ్యక్తులు పేద కుటుంబాలకి నైపుణ్యం, శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక సాయాన్ని కల్పించడం, వారి ఇమాజినేషన్. ఈరోజు ఇక్కడ TVS గ్రూప్ ఒకటి చేశారు, శ్రీ సిటీ ఒకటి మాట్లాడారు, అమెరికా నుంచి ఒకటి మాట్లాడారు, నంద్యాల నుంచి ఒకరు మాట్లాడారు, నెస్లే ఒక ఎగ్జాంపుల్ మాట్లాడారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. నేను అందుకే ఈ మోడల్స్ చూసినప్పుడు ఏదైతే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వన్ టైం సహాయం కాదు. అదే సమయంలో ఒకసారి ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళ కష్టాలు తీరిపోతాయనేదానికి కరెక్ట్ కాదు. అందుకే నేను ఒక మోడల్ కింద పెట్టాను, MBK 10-20. అంటే మార్గదర్శి, బంగారు కుటుంబం,
10 అంటే టాప్లో ఉండే మార్గదర్శులు 10, కింద నుండే 20% బంగారు కుటుంబాలు. పేరే ఇది పెట్టాం. రెండో పక్కన SML, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఇది ఒక మోడల్. దేనికి? స్వర్ణాంధ్ర 2047. స్వర్ణాంధ్ర 2047 నాటికి ఈ రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం ఆకాంక్ష. దానికే ప్రైవేటు వ్యక్తుల్ని ముందుకు రమ్మంటున్నాను. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే గివ్ బ్యాక్, ఎంతో పైన మనకు రావాలి, ఇంకా సంపాదించాలని ఆశ ఉంటుంది, తప్పలేదు. ఈరోజు ఒక వ్యక్తి ఒక స్టేజ్ వరకు నీడ్స్ కోసం బ్రతుకుతాం, తిండి కోసం, అవసరాల కోసం బతుకుతాం. ఆ తర్వాత మనం బతికేది పేరు కోసం బతుకుతాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి వ్యక్తులకు ఎక్కువ డబ్బులుంటే బంగారం తినరు. వాళ్ళు తినేది ఇంకా సింపుల్ ఫుడ్ తింటే, కరెక్ట్గా జాగ్రత్తగా ఉంటే 4 రోజులు ఆరోగ్యంగా ఉంటారు. లేకుంటే అనారోగ్యంగా ఉండి అక్కడి నుంచి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. మీనింగ్ఫుల్గా కూడా ఉండదు. అయితే ఈరోజు నేను ఇచ్చిన కార్యక్రమం ఒక నవ సమాజ ఉద్యమానికి ఊపిరిపోయాలని దానికి ప్రారంభించాం. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఇది ఒక ఉద్యమం, ఒక సామాజిక విప్లవం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా సమాజాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఆర్థిక అసమానతలు పెరిగి జీవన ప్రమాణాల్లో చాలా వరకు వ్యత్యాసాలు ఉన్నాయి. అదే మరి కమ్యూనిస్ట్ కంట్రీ చైనాలో కూడా ఉన్నాయి. కొన్ని దేశాలు తగిన జాగ్రత్తలు తీసుకొని వీలైనంత వరకు ఆర్థిక అసమానతలు తగ్గించగలిగారు. ఇంకొక పక్క చాలా మంది అంటారు, ఒకవేళ మీరు ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే డబ్బులు సంపాదించే వాళ్ళని కంట్రోల్ చేయండి, తగ్గిపోతుందని. దానివల్ల సంపద సృష్టించడం మానేస్తే నిరుద్యోగ సమస్య వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం రాదు, అనేక సమస్యలు వస్తాయి. కానీ నేను ఆలోచించేది ఒక స్ఫూర్తినివ్వాలి. ఈరోజు నేనున్నా, లేకపోతే నా మారిగా పెద్ద పెద్ద నాయకులు చాలామంది చూసాం. ఒక ఎన్టీఆర్ని చూసాం, ఒక అంబేద్కర్ని చూసాం, ఒక గాంధీజీని చూసాం, ఒక అబ్దుల్ కలాంని చూసాం. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారిని చూస్తున్నారు, లేకపోతే నన్ను చూస్తున్నారు. మేమందరం కూడా ఆర్డినరీ కుటుంబాల్లో, సాధారణ కుటుంబాల్లో, మారుమూల ప్రాంతాల్లో, మధ్యతరగతి పేద కుటుంబాల్లోనే పుట్టాం. అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నాం. ఈరోజు మాకు అవకాశం వచ్చి అందిపుచ్చుకొని మనం కూడా గుర్తుపెట్టుకుని నా మారిగానే ఇప్పుడు సీన్ రాజు ఉన్నాడు, ఒక ఐటీ కంపెనీ పెట్టాడు, బాగా పైకి వచ్చాడు, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళాడు. అలాంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక సామాజిక బాధ్యతగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని దీన్ని మనం ఏ విధంగా తీసుకుపోవాలనో ఈ సంవత్సరం, మొదటి సంవత్సరం కొంతమంది కొన్ని మోడల్స్ తయారు చేశారు. కుప్పంలో 3 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఒక పక్క టీవీఎస్ ఒకటి, మెగా, అదే సమయంలో అదాని. వాళ్ళ ట్రస్ట్ అంతా కూడా CSR పెట్టి పనిచేస్తున్నారు. 3 మండలాలు అడాప్ట్ చేసుకున్నారు. కొన్ని వందల వేల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా దత్తత తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని మొత్తం చూస్తే 8,904 కుటుంబాలని వాళ్ళు మిగిలిన వాళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చారు. పని ప్రారంభమైంది. ఈరోజు మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చారు. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం చూసాం. ఇప్పుడు మనం విన్న ఎగ్జాంపుల్స్ మాత్రం కొన్నో ఇక్కడికి వచ్చాయి. అన్నీ ఇక్కడ చర్చ చేయలేం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి, నీడ్స్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి. దాన్ని చూసుకొని ఇప్పుడే బాలాజీ ఒకడు చెప్పారు, మీరు ఇది చేసిన తర్వాత మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా ఊరికి ఏమన్నా చేయాలంటే
నేను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకుని నేను పని ప్రారంభించే అవకాశం వచ్చిందని వారు చెప్పారు. అది దానికోసం ఈ కార్యక్రమం పెట్టాం. దీన్ని మీరు చూస్తే P4 కింద ఒక సొసైటీ కూడా పెట్టాం. వాళ్ళు నిరంతరం పనిచేస్తారు. ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కూడా పెట్టుకున్నాం. అల్టిమేట్గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ సంవత్సరం ఇప్పుడే సీన్ రాజు గారు చెప్పారు. ఒక మాటలో చెప్పాలంటే సీన్ రాజు గారు ఒక సంవత్సరం కొంచెం అంటే అనుకున్నంత చేయలేకపోయాను, ఈ సంవత్సరం చేసి చూపిస్తా అన్నారు. వారే కాదు, అందులో నేను కూడా ఉన్నా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. కానీ ఈ సంవత్సరం మాత్రం మనమందరం ప్రోగ్రెస్ చేసి మళ్ళీ 2వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మన శక్తి ఏంటో చూపించి సమాజంలో మన విలువల్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మనం చాలా మంది పైకి వచ్చాం. అయితే ఒక్కసారి టేస్ట్ కానీ మరిగితే దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద చాలా గౌరవం ఉంది. ఇప్పుడు కూడా మిత్రుడు చెప్పాడు, ఆ రోజు మీరు అవకాశం ఇచ్చారు, మేము చదువుకున్నాం, అమెరికాకి వెళ్ళాం, స్థిరపడ్డామని. అలాంటి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద, ఈ రాష్ట్రం మీద, తెలుగు జాతి పైన గౌరవం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మీకు తోచిన విధంగా సమాజానికి ఉపయోగపడతారా, వ్యక్తులకు ఉపయోగపడతారో ఉపయోగపడి కనీసం ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు ఆ ఉద్యమాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుపోతే మొత్తం సమాజమే రూపురేఖలు మారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు ఇక్కడ నేను చూసినప్పుడు మార్గదర్శులు దేశ నిర్మాణంలో భాగస్వాములు, మార్గదర్శుల పేద కుటుంబాలకు సారథులు. వాళ్ళు చేస్తున్న సామాజిక సేవను ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అవసరమైతే ఒక స్పెషల్ అవార్డ్స్ కూడా ఇవ్వడానికి, సమాజంలో మీ యొక్క గౌరవాన్ని పెంచడానికి నా వంతు కర్తవ్యం నేను చేస్తానని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సమాజంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంత డబ్బులు సంపాదించినా బ్యాంకులో ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించేది గౌరవం కోసం, గుర్తింపు కోసం. ఆ గుర్తింపు ఏ పని చేసినా రాదు. ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమం చేసినప్పుడు అలాంటి గౌరవం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మార్గదర్శుల్ని అవార్డు సత్కరిస్తాం. ఈసారి ప్రారంభం మాత్రం రాష్ట్ర స్థాయిలో ఆదర్శ మార్గదర్శి, జ్ఞాన మార్గదర్శి, సామాజిక సహకార మార్గదర్శి పేరుతో ఇక్కడ 3 అవార్డులు ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో విశిష్ట మార్గదర్శి పేరిట 1 అవార్డు, మరో 3 ప్రశంసా పత్రాలు ఇస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో 3 మార్గదర్శకులకు సర్టిఫికెట్లు ఇస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, నియోజకవర్గం పోటీ పడాలి, జిల్లా పోటీ పడాలి, మార్గదర్శి పోటీ పడాలి. బంగారు కుటుంబాలను ఆదుకోవాలి. అదే మాదిరిగా బంగారు కుటుంబానికి నిబంధనలు లేవు. మీ ఇమాజినేషన్ కానీ, మీ ఇన్నోవేషన్ కానీ స్కై ఈజ్ ది లిమిట్. ఇప్పుడే ఆ తల్లి చెప్పింది మీరు విన్నారు. యానాదులైతే మామూలుగా ఎవరు వచ్చినా పట్టించుకోరు. అందుకే వాళ్ళ జీవితాల్లో చాలా సమస్యలు వచ్చాయి. కడాన అక్కడ నీళ్లు కూడా సరిగా లేకపోతే ఆ నీళ్లే తాగి కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అక్కడ టీవీఎస్ గ్రూప్ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, ఎంట్రీ పాయింట్లో కన్విన్స్ చేయడం చాలా కష్టం. అది కన్విన్స్ చేసి వాళ్ళకు ఇండ్లు కట్టించడమే కాకుండా వాళ్లకు జీవనోపాధి కోసం ఒక షరతులతో కూడినటువంటి 9 గొర్రెలు, 1 పొట్టేలు పట్టించి దీనివల్ల ఆదాయం పెంచుకోమని వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇక్కడతో మీ పని అయిపోలేదు. ఇప్పుడే వాళ్ళు ఒక కమ్యూనిటీ హాల్ అడిగారు. కమ్యూనిటీ హాల్ ఇమ్మీడియట్గా కడతాం. అక్కడ కూర్చోవడానికి ఒక అనుకూలమైన ప్రదేశం ఉంటుంది. మీటింగ్లు పెట్టుకుంటారు, శుభ కార్యక్రమాలు చేస్తారు.
కానీ అక్కడి నుంచి ప్రారంభం కావాలి. మనలో ఒక మార్పు రావాలి. అది భవిష్యత్తుకు నాంది పలకాలి. మనం అందరం కానీ అట్టడుగు నుండి యానాది చెంచులు ఇలాంటి వాళ్ళని బాగు చేయగలిగితే దానికంటే నిజమైనటువంటి విక్టరీ కానీ సేవ కానీ ఇంకోటి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ కార్యక్రమాన్ని చాలామంది స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారు, ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసి సమాజంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలి. అందరూ గౌరవంగా బతకాలి. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమతూకంగా ఉండేలా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. దీనికి మార్గదర్శుడుగా మరి వీరంతా చేతులు కలపగలిగితే మనం అనుకున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం చేసుకోవచ్చు. నేను మరీ చెప్తున్నాను, నా ఆలోచన ఒకటే, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని, ఎవరు పేదరికం లేకుండా ఆర్థిక అసమానతను తగ్గించే సమాజాన్ని, అందరూ ఆనందంగా జీవన ప్రమాణాలు కలిపే సొసైటీని చేయాలన్న నా ఆలోచన. ఇది ఈరోజు తాగదు, శాశ్వతంగా 10-20 అనేది శాశ్వతంగా ఉంటుంది. ఒకసారి పేదరిక నిర్మూలన అయిపోయినాక ఆగదు. ఈరోజు బంగారు కుటుంబాలు మార్గదర్శకులు కావచ్చు, మార్గదర్శకులు బంగారు కుటుంబాలు కావచ్చు. అంటే కనీసం నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గాలంటే కింద నుండే 20%కి చేయూతనిస్తూనే ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉండాలి. వాళ్లకు మనం అవసరమైతే కొంతవరకు ఆర్థిక సహాయం చేసి మెరుగైన నిర్ణయాలు. ఈరోజు ఒక నిర్ణయం ఆటోమేటిక్గా వారి జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు ఒక విద్యార్థి 10th క్లాస్ చదువుకుంటారు. 10th క్లాస్ చదువుకునే విద్యార్థికి ఒక 5-6 సంవత్సరాలు ఆర్థిక సహాయం చేసి అతనికి స్పెషల్గా కోచింగ్ ఇచ్చి లేకుంటే మోటివేట్ చేసి ఐఐటికి పంపించగలిగితే అక్కడి నుంచి మోటివేట్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోగలిగితే వాళ్ళు మనకంటే ప్రయోజకులుగా తయారైనా ఆశ్చర్యం లేదు. అది సాధ్యం. ఆ సాధ్యం చేయడానికే ఈ ప్రయత్నం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈ మోడల్, ఆంధ్రప్రదేశ్ ఎంపవర్మెంట్ మోడల్ ఒక న్యూ మోడల్ కావాలి, ప్రపంచానికి ఆదర్శం కావాలి. ఈరోజు మనం చేసే ఏ పనైనా సరే మంచి కానీ చెడు కానీ ఒక మోడల్ కింద తయారవుతాయి. అలాంటివి మనం మంచి చేసి మధ్యలో వదిలిపెడితే ఫలితాలు రావు. మంచిని కూడా లాజికల్గా తీసుకెళ్ళగలిగితే దానివల్ల ఫలితాలు వస్తాయి. అది ఒక చరిత్ర క్రియేట్ అవుతుంది. దానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సి కోరుతూ మరొక్కసారి ఎవరైతే ఈ సంవత్సరం ఈ పవిత్రమైన సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారో, P4ని అడాప్ట్ చేసుకున్నారో వారందరినీ ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తరపున కోరుతున్నా, మిమ్మల్ని అందరికీ అప్పీల్ చేస్తున్నా, సంవత్సరం కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం, నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరం కలిసి ఎన్డీఏ కలిసి ప్రారంభించాం. ఆ ప్రారంభం శుభ ప్రారంభంగా మారింది. ఈ సంవత్సరం చాలా అనుభవాలు వచ్చాయి. ఈరోజు కొంతమంది అయితే మార్గదర్శులు బంగారు మిత్ర కూడా పెట్టుకున్నారు. వీళ్ళల్లోనే ఒక బంగారు మిత్ర పెట్టుకుని వాళ్లే కోఆర్డినేట్ చేసేట్టుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కింది వరకు వాళ్ళల్లో ఉండి మోటివేట్ చేయడానికి కూడా ఉపయోగించారు. అదే ఇంకొంతమంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో బంగారు మిత్రం తీసుకున్నారు, డాక్రా సంఘం నుంచి తీసుకున్నారు. వాళ్ళు దగ్గరుండి చెప్పినప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు వస్తూ ఉంది. అంటే ఈ మోడల్కి రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు అనుకున్న గోల్ ఏ విధంగా రీచ్ అవుతారు, ఇన్నోవేటివ్గా రీచ్ అవుతారు. మీరు చేసినప్పుడు దాని ఫలితాలు చూసినప్పుడు మీకు కూడా ఒక తృప్తి,
ఒక సాటిస్ఫాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. అదే నిజమైనటువంటి ప్రోగ్రాం యొక్క విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కావాల్సినట్టు మేము అన్నీ కూడా చూస్తాం. ఇప్పుడు మీరు ఇచ్చిన అనుభవాలన్నీ ఉన్నాయి. అనుభవాలన్నీ తీసుకొని కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ జిల్లాలో వేస్తాం, రాష్ట్రంలో వేస్తాం, కాన్స్టిట్యున్సీలు వేస్తాం. అవన్నీ మోడల్గా సర్క్యులేట్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేయాలనో ఒక ఎస్ఓపి కూడా అందరికీ సర్క్యులేట్ చేస్తాం. అల్టిమేట్గా నా ఉద్దేశం ఒకటి, దగ్గర 21 లక్షల కుటుంబాలు, బంగారు కుటుంబాలకు అర్హత ఉండే కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికి 10,90,000 మాత్రం అడాప్ట్ చేశాం. ఇక డబ్బుల విషయం కాదు. గవర్నమెంట్ అనుకుంటే 10 రూపాయలు ఇచ్చేయచ్చు, ఒకసారితో అయిపోతుంది. కానీ సమస్య మొదట్లోనే ఉంటుంది. అట్లా కాకుండా మీరు చేసే పనికి గవర్నమెంట్ ఏమైనా సహకారం చేయాలంటే అవి కూడా చెప్పండి. ఇప్పుడు వారు అడిగారు, ఆ విలేజ్లో ఇండ్లు కడతా ఉంటే హౌస్ సైట్ కావాలంటే ఇచ్చాం, నీళ్లు కావాలంటే ఇండ్లకు నీళ్లు ఇచ్చాం, కరెంటు కావాలంటే కరెంట్ ఇచ్చాం. అంటే ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది ఇది నిజమైన పార్ట్నర్షిప్. దీనికి మీరందరూ కూడా పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుతూ, మళ్ళీ మధ్యలో అనునిత్యం రివ్యూ చేసుకుంటాం. నేను ప్రతి నెల రివ్యూ చేస్తాను. నేను అది కూడా చెప్తున్నా. ఇది నేను ఒకసారి అనుకుంటే దాన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు మార్గదర్శకలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దీన్ని ఏ విధంగా తీసుకుపోగలుగుతామో తీసుకుపోయే వరకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు కూడా వినూత్నమైన ఆలోచనలు ఉంటే మీరు అడాప్ట్ చేసుకున్న కుటుంబాలు అవి చూపేయండి. మీరు చేసింది బాగుంటే మేము కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని మొత్తం అందరికి కూడా సర్క్యులేట్ చేసి దానివల్ల ఫలితాలని, మెరుగైన ఫలితాలను రాబడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ పవిత్రమైన ఉద్యమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. ఒక్క మాటతో ఉత్సాహం నింపే శక్తి, ఒక్క నిర్ణయంతో మార్పు తీసుకురాగల సామర్థ్యం